ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ ఉదయం నుంచి ఇప్పటి వరకు 6 వార్డులు తిరిగాను. ఆ 6 వార్డులలో కూడా ఆ లోపాలని సరి చేసుకొని రావడం అనేటటువంటిది జరిగిందన్న. సో అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు మాకు ఇచ్చినటువంటి హామీని మేము మర్చిపోం. మీరు మా సమస్యలను పరిష్కరించడానికి మీరు శతవిధాలు ప్రయత్నిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్న. ప్రధానంగా మాకున్నటువంటి 2వ వార్డులో 252 మంది ఎంప్లాయీస్ మనకే ఉన్నారన్న. 3వ వార్డులో 120 మంది, 4వ వార్డులో 178 మంది, 5వ వార్డులో 252 మంది, 6వ వార్డులో 402 మంది, 7వ వార్డులో 259, 13వ వార్డులో 82 మంది, 17వ వార్డులో 30 మంది, 17వ వార్డులో 33 మంది, 18వ వార్డులో 258, 19వ వార్డులో 250, 22వ వార్డులో 612, 23వ వార్డులో 450, 24వ వార్డులో 480, 25వ వార్డులో 302, 26లో 402, 27లో 225, 28లో 380, 29లో 485, 30వ వార్డులో 315 అన్న, 31వ వార్డులో 280, 32వ వార్డులో 360 ఓట్లు ఉన్నాయన్న. ఇవి మా ఎంప్లాయీస్ అన్ని కూడా దీనికంటే ఎక్కువగా మనకు పోలయ్యేటటువంటి అవకాశం ఉన్నది అన్న. మీకు ఓపెన్ గా చెప్పాలంటే ఇక 4 వార్డులు టైట్ లో ఉన్నాయి. ఆ టైట్ లో ఉన్నటువంటి వార్డులో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరే బాధ్యత తీసుకుని అవి గెలిపించుకోవాలన్నా ప్లీజ్. ప్రస్తుతం అయితే అన్న ఆ ప్రయత్నంలోనే ఉన్నా అన్న. నేను ఖచ్చితంగా వాటిని కూడా సెట్ చేస్తాము. రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నాను. రెగ్యులర్ గా మా కమిటీ సమావేశం ఏ రోజుకి ఆ రోజు మొత్తం తిరిగిన తర్వాత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరినీ కూర్చోబెట్టి ఏ రోజుకి ఆ రోజు రివ్యూ చేసుకుంటూ రేపేం చేయాలనేటటువంటిది కూడా మేము ప్లాన్ రూపొందించుకొని తిరుగుతాము. ఇవాళ అన్ని వాటిని కూడా మన వాళ్ళు మంచిగా ఉన్నారన్న. నాతో పాటు మా అసోసియేట్ అధ్యక్షుడు శోభన్ బాబు, మా అసోసియేట్ నాయకుడు రమణ గారు, వీళ్ళందరూ కూడా నా పక్కనే ఉన్న కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం మా శోభన్ బాబు. విజయన్న ఒక్క నిమిషం. మనం ఎంప్లాయీస్ కి అందరూ మద్దతు ఉంటారు కానీ ఆ రోజు అందరినీ కూడా పోలింగ్ బూత్ కి తరలిచ్చి గతంలో అసెంబ్లీ పార్లమెంట్ కి 100% పోలింగ్ చేయించాము. పోలింగ్ చేయించుకోగలాలి మనం. మనోళ్ళు మన అన్న పోల్ మేనేజ్మెంట్ కూడా ఎట్లా చేసుకోవాలనేటటువంటిది కూడా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం అన్న. పోల్ మేనేజ్మెంట్ కూడా అవుతుందన్న. పోల్ మేనేజ్మెంట్ కూడా మీరు చూస్తున్నాం అన్న. జయపాలన్న వేలాద్రి అన్న శోభనాయ్ గారిని ఒక్క నిమిషం మాట్లాడు. నమస్తే అన్న. శోభనాయ్ గారిని అసిస్టెంట్ ప్రెసిడెంట్ మాట్లాడి అన్న. ఈ మొత్తం వార్డులన్నీ కూడా ఒక రౌండ్ తిరిగాము. ఇప్పుడు కూడా మేము ఫీల్డ్లోనే ఉన్నాము. మనకు మినిస్టర్ గారు ఒప్పచెప్పిన పనిని 100% చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం అన్న. తప్పకుండా మేము సార్కి ఫుల్ సపోర్ట్ చేస్తూ సార్ సహకారం ఇచ్చడానికి ముందుకుంటాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. వేలాద్రి అన్నగారు నమస్తే అన్నగారు. నా పేరు వేలాద్రి అన్న. నమస్తే అన్నగారు. టీజీఓసీ జిల్లా సెక్రటరీ అన్న నేను. తప్పనిసరిగా అన్న మీ ఇక్కడ మా బాధ్యత అనేది తప్పనిసరిగా. ఎందుకంటే 10 సంవత్సరాలు మేము ఎంతో ఇబ్బంది పడ్డాము. ఈ రోజున ఫస్ట్ తారీఖు నాడు జీతం తీసుకుంటున్న దానికి కారణం ప్రజాపాలన. ఈ రోజున డిఏ తీసుకున్నటువంటి ప్రజాపాలన. ఏదైనా నెలకు 750 కోట్లు ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 4500 కోట్ల దాకా గవర్నమెంట్ ఇచ్చిందంటే దానికి వెనక సీఎం గారితో పాటుగా అదేవిధంగా మన ఖమ్మం జిల్లా మొత్తం మీరన్న, అదేవిధంగా మా ఏలూరు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జేఏసీ తోడ్పాటు చేస్తుంది. తప్పనిసరిగా ఏదలాపురం మున్సిపాలిటీ కంచుకోటన్న కాంగ్రెస్కి తప్పనిసరిగా ఆ విజయంలోని గెస్టెడ్ అధికారులు సకల ఉద్యోగులు మీ వెంట ఉంటామన్నా. తప్పనిసరిగా మా యొక్క సమస్యలన్నీ కూడా మీకు తెలిసిందేనా. ఆ విధంగా మేము ముందుకెళ్తాము. తప్పనిసరిగా మీ యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్తామని వచ్చే గవర్నమెంట్ రావడానికి కూడా వచ్చే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా రెఫరెండంగా పనిచేస్తాము. ఉద్యోగస్తులందరూ కూడా మీ కుటుంబ సభ్యులు మీతోనే ఉంటామని తెలుసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు. సార్ జైపాల్ గారు లైన్లోకి రాలేదు. సార్ అన్న నేను మాట్లాడండి అన్న. మీరు మాట్లాడండి. మరొక్కసారి ఉద్యోగ సంఘ నాయకులకి, సభ్యులైన అందరికీ, నా కుటుంబ సభ్యులకి నమస్కారం. ఏడున్నర నుంచి 8,000 పైచీలకు ఓట్లు ఈ 32 డివిజన్లో ఉన్నాయో. సభ్యులైన మీరందరూ, ఓటర్స్ అయిన నా కుటుంబ సభ్యులైన మీరు
ఎర్లీగా అన్ని ఓట్లు పోలేటట్టు ఒకసారి ప్లానింగ్ చేయండి అన్న. అభివృద్ధి నాకు వదిలేయండి. మీరు ఎక్కడ ఏ వ్యక్తితో కూడా ఏ ఓటర్తో కూడా చిన్న మాట రాకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది. తప్పకుండా నేనేం ఆశించేది కాదన్నా, మీరు నా దగ్గర ఆశించే మనుషులు కాదు. మీకు ఏదన్నా అవసరమైనప్పుడు మీ అన్నగా మీ ఇంటి కొడుకుగా నేను ఉంటాను భవిష్యత్తులో కూడా. కాబట్టి అత్యధిక ఏ డివిజన్ చూసినా కూడా ఎట్లా మనం బుట్ట తీస్తే చేపలు ఉన్నట్లు ఏది చూసినా మనకు మీ కుటుంబ సభ్యులే కాకుండా మీకు ఫ్రెండ్స్ ఇతరత్ర ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఓట్లని మీ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా మీ ఇంటి కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నానన్న. తప్పకుండా మీటింగ్కి నేను లంచ్కి వస్తున్నానన్న మీ దగ్గరికి. రేపు 1 o'clock తప్పనిసరి రావాలన్నా. మన సభ్యులందరూ కూడా మన కుటుంబ సభ్యులతోటి ఏదిలాపురం టీఎన్జిఓస్ కాలనీ టెంపుల్ పక్కన ఉన్న మన కమ్యూనిటీ హాల్లో మన మంత్రి గారు వస్తున్నారు. మనకి రేపు మన పెన్షనర్స్లకి పెద్దలందరూ కూడా సన్మానం ఉంటుంది. తప్పనిసరిగా అందరూ లంచ్కి అందరూ 1 o'clock రావాలని మీ అందరి మా మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాట నిలబెట్టుకోవాలి. లాస్ట్ టైం ఎలా చేశామో ఈ కూడా మనం నిరూపించుకోవాలని చెప్పి అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్క అందరూ పెద్ద సీనియర్లు అందరూ కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ అన్న. జయపాలన లైన్లోకి వచ్చు. జయపాలన్న లైన్లోకి రాలేదు సార్. మంత్రి గారు లైన్ మాట్లాడు. మంత్రి గారు లైన్లో ఉన్నారు. అందరూ లైన్లో. నమస్తే, నేను మొదటి నుంచి లైన్లో ఉన్నాను. జయపాలన్న నమస్కారం అన్న. నాది రెండో వార్డు అన్న. నాది మహేష్ వార్డు అన్న. నా పేరు జయపాలన్న. నేను టీఎన్జిఓ స్టేట్ సెక్రటరీ అన్న. నేను రెండో వార్డులో మహేష్ వార్డులో ఉన్నాను. మహేష్ తోటి కంపెనీ చేస్తున్నాను. అట్లే మన ఈ పిలిసి అన్న వార్డు అక్కడ పైన సాయి గణేష్ నగర్లో కూడా 2-3 వార్డులు మన కంట్రోల్లో ఉన్నాయన్న. మీకు బంగారుపల్లిలో మున్సిపాలిటీ తీయాలనేది మా బాధ్యత, మా కోరిక, మా ఆశ. ఎందుకంటే మీ తల నిలబెట్టుకుంటేట్టు ఉండాలని మా ఎల్లుసీనన్ గారి అభివృద్ధి. దానికి అనుగుణంగా మీ ఆజ్ఞ ప్రకారం అన్న ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం అన్న. మీకు ఏ ఇబ్బంది లేదన్నా మేము దాన్ని మీ బంగారుపల్లిలో పెట్టి మీ చేతులు అప్పచెప్పే బాధ్యత ఎల్లుసీనన్ మాకు అప్పచెప్పారు. మేము మీకు ఆ బాధ్యత మేము నెరవేర్చే బాధ్యత మాది. నమస్కారం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అలా నమస్తే.